అనుకుంటాం గానీ ఒక్కోసారి సినిమా డైలాగులు కూడా ప్రాక్టికల్ గా అనిపిస్తాయి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే విరాట్ కోహ్లీ. రాంచీ వన్డేలో కోహ్లీని చూశాక ఇదే అనిపిస్తుంది. అదే ఆట, అదే ఎనర్జీ, అదే ఎమోషన్. పరుగుల దాహము తగ్గలేదు. మెంటర్ ధోని అడ్డా రాంచీలో కోహ్లీ దంచుతుంటే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేశాయి. ఒక్క సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టడం కాదు, ఏకంగా డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న కోచ్ గంభీర్ కు వార్నింగ్ ఇచ్చేశాడు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నిజము అనుకునేలా కొన్ని సీన్స్ హీట్ పెంచేశాయి. ఫార్మ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. ఇది స్పోర్ట్స్ లో అందరికీ వర్తించే నానుడి. ఛాంపియన్స్ ఆల్వేస్ ఛాంపియన్స్, ది నెవర్ రెస్టెడ్. ఇది విరాట్ కోహ్లీ కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా అతడిలో పరుగుల దాహం అయితే తగ్గలేదు. కుర్రాళ్లను మించిన ఫిట్నెస్ తో టీమిండియాలో ప్రత్యేకంగా నిలుస్తూనే ఉన్నాడు. వికెట్ల మధ్య చిరుతులా పరిగెడుతూనే పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ వేరే లెవెల్ చూపిస్తున్నాడు. రాంచీ వన్డేలోనూ తన మార్క్ ఇన్నింగ్స్ తో కట్టిపడేశాడు. ఆస్ట్రేలియా టూర్లో తొలి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయినప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 3వ వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టినా అంతగా అగ్రెసివ్ గా ఆడలేదు అనే కామెంట్స్ వచ్చాయి. 236 పరుగుల టార్గెట్ చేస్లో పెద్దగా ఒత్తిడేమీ ఉండదని, అయినా 81 బంతుల్లో 71 పరుగులు మాత్రమే చేశాడు అనే విమర్శలు వచ్చాయి. స్ట్రైక్ రేట్ 92 లోపే ఉందనే చర్చ జరిగింది. అయితే రాంచీలో మాత్రం విరాట్ విశ్వరూపమే చూపించాడు. బౌండరీల మోత మోగించాడు. కసి కొద్దీ బ్యాటింగ్ చేశాడు. కెరీర్లో 52వ సెంచరీ సాధించిన విరాట్ ఇన్నింగ్స్ లో ఏకంగా 7 సిక్సర్లు 11 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ తర్వాత కూడా తన పని పూర్తయిందని విరాట్ అనుకోలేదు. వీలైనంత వరకు పరుగులు పిండేసుకోవాలి అనే టార్గెట్ తోనే బ్యాటింగ్ చేశాడు. 112కు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. విమర్శలకు గట్టి ఆన్సర్ ఇచ్చాడు. కెరీర్లో ఎన్నో సెంచరీలు సాధించినా రాంచీలో మాత్రం అప్పుడే సెంచరీ కొట్టిన కొత్త కుర్రాడిలా ఎమోషనల్ అయ్యాడు. తానెంత సీనియర్ అయినప్పటికీ పరుగులు చేయాలి అన్న కసి మాత్రం అలాగే ఉందని నిరూపించాడు. సెంచరీ తర్వాత తనదైన స్టైల్లో సంబరాలు చేసుకుని అభిమానులకు కిక్కిచ్చాడు. తనలో ఆట ఇంకా మిగిలే ఉందని చెప్పేశాడు. టెస్ట్లకు బై చెప్పాక కోహ్లీ, రోహిత్ వన్డే కెరీర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతూనే వచ్చింది. ప్రతి మ్యాచ్ కి ముందు ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది. కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కలిసి సీనియర్ల ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తారు అన్నట్టుగానూ కథనాలు వస్తూనే ఉన్నాయి. ఏళ్లుగా భారత జట్టు తరపున సేవలు అందిస్తున్నప్పటికీ రోహిత్, కోహ్లీపై ఒత్తిడి పెరిగేలా ప్రచారమూ జరుగుతోంది. కోహ్లీ, రోహిత్ ను సాగనంపే పనిలో గౌతీ ఉన్నాడు అన్న చర్చ ఎక్కువగానే ఉంది. ఇదంతా నిజమే అనుకునేలా రాంచీ మ్యాచ్ లో సీన్స్ కనిపించాయి. సీనియర్లు, గంభీర్ కు మధ్య కమ్యూనికేషన్ సరిగా లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, తన ఇన్నింగ్స్ ముగిశాక డ్రెస్సింగ్ రూమ్ లోకి విరాట్ వెళ్లాడు. అప్పుడే గంభీర్ హగ్ ఇచ్చాడు. కానీ విరాట్ పెద్దగా పట్టించుకోలేదు. ఉత్సాహంగా కనిపించలేదు. గంభీర్ హగ్ ఇవ్వడం ఇష్టం లేదన్నట్టుగానే బాడీ లాంగ్వేజ్ ఉంది. సౌత్ ఆఫ్రికాపై భారత్ గెలిచాక కూడా గౌతీ వైపు విరాట్ వెళ్లలేదు. స్టార్ ప్లేయర్ వైపు కోచ్ చూసినా డోంట్ కేర్ అన్నట్లుగానే కోహ్లీ వెళ్లిపోయినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. హోటల్ రూమ్ లో విన్నింగ్ సెలబ్రేషన్స్ లోనూ కోహ్లీ పార్టిసిపేట్ చేయలేదు. రాహుల్ కేక్ కట్ చేస్తూ ఉండగా వెనక నుంచే వెళ్లిపోయాడు. అక్కడున్న వాళ్లు కోహ్లీ కోహ్లీ అని పిలిచినా వెనక్కి రాకుండా రూమ్ వైపు వెళ్లిపోయాడు. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ సమయంలో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ పోస్టులు పెట్టాడు. ఒకప్పుడు విదేశాల్లో విజయాల కోసం ఆడేవాళ్లమని రాసుకొచ్చాడు. ఇప్పుడు స్వదేశంలో మ్యాచ్ ను డ్రా చేసుకోవడానికి ఆడుతున్నామని సెటైర్ వేశాడు. అద్భుతమైన వ్యవస్థను మార్చాలి అనుకున్నప్పుడే ఇలాంటి పరిస్థితులు వస్తాయని పరోక్షంగా గంభీర్ పైనే బౌన్సర్లు సంధించాడు. ఇప్పుడు రాంచీ మ్యాచ్ తర్వాత కోహ్లీ సోదరి భావన పెట్టిన పోస్టు కూడా హాట్ టాపిక్ అవుతోంది. కోహ్లీ, రోహిత్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి IFYKYK అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఇఫ్ యు నో యు నో అని అర్థం. రోహిత్, కోహ్లీ గురించి తెలిసిందా? జ్ఞానం ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుందన్నట్టుగా భావన పోస్ట్ ఉంది. ఇదంతా కోచ్ గంభీర్ తో పాటు సీనియర్లను విమర్శించిన వారికి కౌంటరే అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఓవరాల్ గా గంభీర్, సీనియర్ల మధ్య సరైన సంబంధాలు లేవనే చర్చ రాజుకుందనే అనుకోవాలి. సీనియర్లను సరిగా ట్రీట్ చేయకపోతే పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ సైతం హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్ కు ముందు ధోని స్వయంగా తన కార్లో విరాట్ ఇంటికి తీసుకెళ్లాడు. ధోని, కోహ్లీ మంచి ఫ్రెండ్స్ కూడా. గెలుపోటములను సమానంగా తీసుకున్న ధోని ఎప్పుడూ టీంని నిందించలేదు. చాలాసార్లు మీడియా సమావేశాల్లోనూ ఇదే మాట చెప్పాడు. కానీ ఇందుకు భిన్నంగా మొన్నటి ప్రెస్ మీట్ గంభీర్ మాట్లాడాడంటూ విమర్శలొచ్చాయి. మహీతో బాండింగ్ లాగే రాంచీని ఫేవరెట్ వేదికగా కోహ్లీ మార్చుకున్నాడు. రాంచీలో ఏకంగా 3 వన్డే సెంచరీలు సాధించాడు. ఈ వేదికలో ఒక ఎండ్కు ధోని పేరే ఉంది. కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు ఎల్ఈడీ స్క్రీన్ పై మహీ ఫోటోలొచ్చాయి. అప్పుడు విరాట్ సంబురాలతో పాటు ధోని ఫోటోలపై కెమెరామెన్ ఫోకస్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. మ్యాచ్ కు ముందు ధోనితో ఉత్సాహంగా తిరిగిన కోహ్లీ రాంచీలో సరికొత్త ఎనర్జీతో బ్యాటింగ్ చేశాడు. దీనికి తోడు కోహ్లీ సెంచరీ చేసినప్పుడు రోహిత్ శర్మ కూడా కసిగా అభినందించడం కూడా గంభీర్ కు కౌంటర్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.